అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మోలా ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్‌లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అండి. ఇది మనకు దసరా కానుకగా మన ముందుకైతే రానుంది. దీని గురించి మనం క్లియర్‌గా తెలుసుకునేది ట్రై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ స్కీమ్ యొక్క నేమ్ ఒకసారి చూద్దాం. స్కీమ్ యొక్క నేమ్ చూసుకున్నట్టయితే వాహన మిత్ర. అంటే వాహన మిత్ర అంటే ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను గవర్నమెంట్ నుంచి ఒక విధంగా ఆర్థిక భరోసా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని గురించి మనం ఒకసారి తెలుసుకునే ట్రై చేద్దాం. ఇక ఇంట్రడక్షన్ వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆటో కార్మికులు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను దసరా కానుకగా దసరా రోజు ఒక 15,000 రూపాయలనేది వాళ్ళందరికీ కూడాను ఆర్థికంగా సహాయం చేయనుంది గవర్నమెంట్ అనమాట. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది 15,000 రూపాయలనేది వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా 2.5 లక్షలు కలిగినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వనుంది వాళ్ళందరికీ కూడాను. ఆ ఆటో డ్రైవర్స్ అందరికీ కూడాను అదనంగా 2.5 లక్షలకు సంబంధించినటువంటి ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా వాళ్ళకి ఆర్థిక భద్రతగా కలిగించడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క దీనంతా కూడాను మనకి అనంతపురంలో జరిగినటువంటి ఒక సూపర్ 6 అనేటువంటి ఒక మీటింగ్‌లో మనకి ఈ యొక్క అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది రీసెంట్‌గా. ఓకేనా? దానిలో భాగంగా మనకు దసరా కానుక ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీని గురించి ఒకసారి క్లియర్‌గా తెలుసుకునే ట్రై చేద్దాం. ఈ యొక్క పథకం యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఓకేనా? ఈ యొక్క పథకం కింద చూసుకున్నట్టయితే ఆర్థికంగా మనకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకు 2.5 లక్షలు అనేది ఆర్థిక భరోసా కింద మనకు ఓకేనా? ఆర్థిక బీమా సౌకర్యం కూడా కలిగించడం జరుగుతుంది. అదే రోజున ప్రారంభమవుతుంది. ఇది దసరా పండుగ రోజున మీకు ప్రారంభమవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇటీవల ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి ఏదైతే ఉందో ఫ్రీ బస్ అనేటువంటి స్కీమ్ ఏదైతే ప్రారంభించారో దాని ద్వారా ఆటో కార్మికులందరికీ కొంచెం ఆర్థికంగా కొంచెం వెనకబడినట్లుగా భావించి గవర్నమెంట్ అనేది ఈ యొక్క నిర్ణయం అనేది వెంటనే అమలు చేయాలన్న ఒక ఎగ్జాంపుల్‌తో మనకు తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? వెంటనే అమలు చేయాలని చెప్పేసి దీన్ని పరిగణనలోకి తీసుకురావడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ పథకం అనేది ప్రాముఖ్యత విషయానికి వచ్చినట్టయితే ఈ పథకము ఆటో డ్రైవర్లకు ఆర్థిక భద్రత మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడాను ఎంతో భద్రత కలిగిస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క జీవన ప్రమాణం అనేది మెరుగుపడుతుందని చెప్పేసి భావించి ఈ యొక్క స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దీనికి అవసరమైన డాక్యుమెంట్లు ఏం కావాలి? ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది అవసరమైనట్టు చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ యొక్క పథకానికి మనం అప్లై చేయడానికి మనకు ఆధార్ కార్డు, ఆటోకి సంబంధించినటువంటి ఆర్‌సీ, అదేవిధంగా లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ అనేది మన దగ్గర ఉండాలి. దాంతో పాటుగా రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి. మొబైల్ నెంబర్ అండ్ పాస్‌పోర్ట్ ఫోటో సైజ్ ఓకేనా? పాస్‌పోర్ట్ సంబంధించినటువంటి ఫోటో సైజ్ ఫోటో ఇవన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉండాలి. ఫైనల్‌గా చూసుకున్నట్లయితే వాహనం యొక్క ఆర్‌సీ అనేది ఎవరైతే డ్రైవర్ అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు మీద ఆర్‌సీ ఉండాలి. అంటే బండి ఒకరిది, డ్రైవర్ ఇంకొకరు అయినట్లయితే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించేదానికి అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క డ్రైవర్ పేరు మీదే ఆ యొక్క ఆర్‌సీ కూడాను రిజిస్టర్ అయి ఉండాలి. ఓకేనా? కన్క్లూజన్ విషయానికి వచ్చినైతే ఇది ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే ఆటో డ్రైవర్స్ అందరికి కూడాను ఒక మంచిగా చెప్పుకోవాలనుకుంటే ఒక ఆర్థికంగా మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఆ ఆటో డ్రైవర్లు ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ యొక్క స్కీమ్‌కి అప్లై చేసుకునేదానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క స్కీమ్‌ని ఉపయోగించుకునేదానికి ట్రై చేయండి. ఓకేనా? అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ అనేది మీకు నచ్చినట్లయితే అదేవిధంగా మన ఛానల్‌లో ఇంకా మీకు ముందు ఇంకా మంచి పథకాలనేవి ముందుకు రావడం జరుగుతుంది. అందుకోసం మన ఛానల్‌ని ఎవరు కూడా స్కిప్ చేయకుండా అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకునేదానికి ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేస్తానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.